BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఇంతకాలం చక్కగా అడల్టరీ వ్యవహారం నడుపుకుంటున్న వైసీపీ నాయకురాలు దివ్యల మాదిరి వ్యవహార శైలి చూస్తుంటే వామ్మో మామూలు మహిళ కాదు, మహా జాదు అనే విషయం అర్థమవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పాలిటిక్స్ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వింటుంటే మహామహులకే బుర్ర తిరిగిపోతుంది. ఇంతకాలం పలువురు వైసీపీ నాయకుల మీద లైంగిక ఆరోపణలు వచ్చినా, అడ్డంగా దొరికిపోయినా అలాంటిదేమీ లేదు, అంతా ప్రతిపక్షాల కుట్ర అనే మాటలే జనం విన్నారు తప్ప ఇలా దివ్యల మాధురిలాగా ఎస్ మా ఇద్దరికి సంబంధం ఉంది అని ధైర్యంగా చెప్పడం ఇంతవరకు కని విని ఎరుగని వ్యవహారం. నిలువెత్తు దర్శనం ఇచ్చిన గోరంట్ల మాధవ్ సైతం ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని సిగ్గుపడుతూ చెప్పడం చూశాం గాని, అవును మా మధ్య సంబంధం ఉంది అంటూ దివ్యల మాధురి కనబరిచిన తెగింపు మాత్రం మామూలు విషయం కాదు. దువ్వాడ శ్రీనివాస్ ఆయనకిద్దరు వ్యవహారంలో అన్ని వైపుల నుంచి తన మీద ఒత్తిడి పెరిగిపోయేసరికి దివ్యల మాధురి కార్ యాక్సిడెంట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తు మాధురి కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికి కార్ యాక్సిడెంట్ చేసినట్టు చెబుతోంది. కానీ ఆమె చేసింది ఆత్మహత్యాయత్నం కాదని సంచలనం క్రియేట్ చేసే ప్రయత్నమని పరిశీలకులు అంటున్నారు. దివ్యల మాధురి యాక్సిడెంట్ చేసిన కారు చాలా సేఫ్టీ మెజర్లు ఉన్న కారని తెలుస్తోంది. ఓ మోస్తరు యాక్సిడెంట్ కి గురైనప్పటికీ సదరు కారులో ఉన్న వారికి ఏమీ కాదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మాధురి కారు ప్రమాదం క్రియేట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా కలరింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. యాక్సిడెంట్ అయి కార్లు వెళ్లకిలా పడిపోయినప్పటికీ మాధురి హాయిగా మీడియా మైకుల ముందు గంటలకు గంటల స్పీచ్లు ఇస్తూనే ఉంది. ఈ మహాదలి గుద్దిన కారులో ఉన్న 3 వృద్ధులు మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మాధురి నిజంగానే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంలో ఉంటే ఆమెకి ఇంట్లోనే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉంటాయి, కన్ఫర్మ్ గా పైకి పోయే ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. ఇలా రోడ్డు మీదకి సేఫ్టీగా ఉండే కారులో యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఉండదని పరిశీలకులు అంటున్నారు.